మునక్కాయ మసాలా కర్రీ అయితే చేద్దామా, ఇట్లా అయితే చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ముందుగా అయితే మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి. దాంట్లో అల్లం తెల్లగడ్డ అయితే వేసుకున్నాను. అప్పటికప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుందండి పేస్ట్ అయితే. పట్టా మొగ్గ అయితే కొంచెం అయితే వేసుకున్నాను. కొంచెం అయితే బాదం పప్పు అయితే వేసుకున్నానండి. కొంచెం అయితే జీడిపప్పు అయితే వేసుకున్నాను. ఇవి వేసుకోవడం వల్ల మా గ్రేవీ కూడా చాలా ఎక్కువగా వస్తుందండి. బాదం పప్పు జీడిపప్పు అవి వేసుకోవడం వల్ల అయితే కొంచెం అయితే ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. కొంచెం అయితే పచ్చి కొబ్బరి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఇట్లా అయితే వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారండి. ఇప్పుడు మసాలా కర్రీలో కావాలంటే ఇదైతే వేసేసుకుంటాను. మెత్తగా అయితే మిక్సీకి అయితే పట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నానండి. చూసారా, ఇట్లా అయితే మెత్తగా అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడైతే మునక్కాయలు కట్ చేసుకున్నానండి. ఆనియన్స్ అయితే 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఒక టమోటా అయితే తీసుకున్నాను. ఎగ్స్ అయితే బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. మందపాటి ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నానండి. కర్రీ కూడా బాగుంటుంది. చూసారా, ఆనియన్స్ అయితే ఇట్లా రెడ్ కలర్లో వచ్చేదాకా వేయించుకున్నానండి. కొంచెం అయితే టమోటా అయితే వేసుకున్నాను. నీట్గా అయితే కలుపుకోండి, లేకపోతే అడుగైతే అండిపోతుంది. ఇవి వేసుకోవడం వల్ల నాకైతే మగ్గిపోయాయి. ఇప్పుడైతే మెత్తగా చేసుకున్న పేస్ట్ అయితే వేసేసుకుంటున్నానండి. చూసారా, అడుగైతే అంటిపోద్దండి. నీట్గా కలుపుకుంటూ అయితే ఉండండి. నేనైతే కొంచెం అయితే కరివేపాకు అయితే వేసుకున్నాను. చూసారా, ఇట్లయితే నీట్గా కలిపెట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. 5 మినిట్స్ అయితే మగ్గనివ్వండి. అయితే చూసారా, ఇట్లా అయితే ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఇట్లా అయితే మగ్గిపోయినట్టండి. ఇప్పుడైతే మునక్కాయలు అయితే వేసేసుకుంటున్నాను. మునక్కాయలు వేసుకున్న తర్వాత కొంచెం అయితే పసుపు అయితే వేసుకున్నానండి. ఇవైతే కొంచెం మగ్గనివ్వండి. పసుపు ఉప్పు వేసిన తర్వాత మునక్కాయలను అయితే కొంచెం అయితే మగ్గనిచ్చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. మునక్కాయ కూడా మసాలాలో ఉడికైతే ఇట్లా అయితే నీట్గా అయితే కలుపుకోండి. ఒక 2-3 నిమిషాలు అయితే అడుగైతే అండిపోతుంది. మసాలా అయితే మూత అయితే పెట్టేసుకున్నానండి. ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇవంతా మగ్గిన తర్వాత లాస్ట్లో అయితే కారం అయితే వేసుకోండి, లేకపోతే అడుగైతే అండిపోతుందండి. నేనైతే ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను, పిల్లలు తినేది కదా అని. మీరైతే కారాలు చూసి అయితే వేసుకోండి. ఇట్లా అయితే మగ్గనిచ్చిన తర్వాత అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నానండి. వాటర్ అయితే వేసేసుకుని మూత అయితే పెట్టేసుకున్నాను. ఒక 70% అయితే మునక్కాయ ఉడికిన తర్వాత అయితే నేనైతే ఎగ్స్ అయితే వేసేసుకున్నానండి. చూసారా, నీట్గా అయితే కలుపుకుంటున్నాను. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. బగారా రైస్లోకి అయితే, అన్నంలోకి అయితే, చపాతీల్లోకి వాటిలోకి అయితే చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పోండి వీడియోని. ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. నెక్స్ట్ వీడియోస్కి నాకైతే చాలా అంటే చాలా బాగుంటుంది.